యాక్షన్ కింగ్ స్టార్ నటుడు అర్జున్ సర్జా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 1981 నుంచి ఆయన తమిళం, తెలుగు చిత్రాల్లో నటిస్తూనే వస్తున్నారు. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో గుర్తుండిపోయే చిత్రాల్లో నటించి మెప్పించారు. 40 ఏళ్లుగా ఆయన చిత్ర పరిశ్రమలో యాక్టివ్గా ఉంటున్నారు. ఇక ప్రస్తుతం ఆయన కెరీర్లో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. 62 ఏళ్ల సెన్సేషన్గా అర్జున్ సర్జాకు దక్షిణాదిన సపరేట్ ఫ్యాన్ బేస్ ఉండటం విశేషం. అయితే మొదటి నుంచి అర్జున్ సర్జా ప్రయోగాత్మక చిత్రాలు, సందేశాత్మక చిత్రాల్లో నటించారు. 20 ఏళ్లలోనే నట జీవితాన్ని ప్రారంభించిన ఆయన ఇప్పటికీ అంటే 62 ఏళ్లకు కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తున్నారు. అయితే 6 వయసులోనూ అర్జున్ సర్జా ఫిట్నెస్తో అందరినీ ఆకట్టుకుంటూ ఉండటం విశేషం. 40 ఏళ్లలో 160 చిత్రాలు. మైసూర్లో పుట్టి పెరిగిన అర్జున్ సర్జా తమిళ చిత్ర పరిశ్రమతో నటుడిగా పరిచయమయ్యారు. హీరోగా ఎక్కువగా తమిళ చిత్రాల్లోనే నటించారు. అలాగే తెలుగు, కన్నడ, మలయాళం చిత్రాల్లో నటించారు. ఇప్పటి వరకు 160 చిత్రాల్లో నటించి మెప్పించారు. ఇందులో 12 చిత్రాలను ఆయన డైరెక్ట్ చేయటం విశేషం. ఎన్నో అవార్డులను సైతం అందుకున్నారు. 8 ఏళ్ల తర్వాత హీరోగా అర్జున్ సర్జా చిత్రాలకు అన్ని భాషల్లో అభిమానులు ఉన్నారు. ఆయన చిత్రాల కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. అయితే 2017 వరకు అర్జున్ సర్జా హీరోగా సినిమాలు చేశారు. ఆ తర్వాత నుంచి సపోర్టింగ్ పాత్రల్లో నటిస్తూ వెండి తెరపై మెరుస్తున్నారు. ఇప్పటికీ చేతి నిండా చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే 8 ఏళ్ల తర్వాత అర్జున్ హీరోగా మళ్ళీ సినిమా చేయబోతుండటం విశేషం. లీడ్ రోల్లో మళ్ళీ అర్జున్ సర్జా నటించేందుకు సిద్ధమయ్యారు. కాలీవుడ్లో అగ్ర నిర్మాణ సంస్థ AGS ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో అర్జున్ సర్జా డైరెక్ట్ ఫిల్మ్ రూపుదిద్దుకోనుంది. ఈ చిత్రానికి కాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ ప్రదీప్ రంగనాథన్ అసిస్టెంట్ డైరెక్టర్ దర్శకత్వం వహించబోతుండటం విశేషం. హీరోయిన్గా అభిరామి, కూతురి పాత్రలో ప్రీతి ముకుందన్ నటిస్తుండటం విశేషం. తండ్రి కూతురు చుట్టూ తిరిగే కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని కాలీవుడ్ మీడియా వెల్లడించింది. అర్జున్ సర్జా కన్నడ నటుడు శక్తి ప్రసాద్ కుమారుడు. అర్జున్ హీరోగా 1981లో సిందమరి సామ్య సినిమాతో తెరంగేట్రం చేశాడు. ఈ సినిమా విశేష ఆదరణ పొందింది. హీరోగా ఎంట్రీ ఇచ్చే నాటికి అర్జున్ వయసు 19 ఏళ్లు మాత్రమే. 1984లో రామనారాయణ్ దర్శకత్వం వహించిన నంద్రి చిత్రంలో ఇద్దరు హీరోల్లో ఒకరిగా ఆయన తమిళ చిత్రరంగ ప్రవేశం చేశారు. ఆ తరువాత తమిళంతో పాటు కన్నడలోనూ నటించాడు. నటుడిగానే కాకుండా దర్శకుడిగా, స్క్రిప్ట్ రైటర్గా ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించారు. త్వరలో విడుదల కానున్న మార్టిన్ చిత్రానికి కథను రాసుకున్నాడు. దర్శకుడు శంకర్ తొలి చిత్రం జెంటిల్మెన్లో అర్జున్ హీరోగా నటించాడు. ఆ సినిమా పెద్ద హిట్ అయింది. అర్జున్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీస్లో ఇదొకటి. మణిరత్నం కడల్లో విలన్గా నటించారు. కొంతకాలం తర్వాత తమిళ సినిమాల్లో ఎక్కువగా కనిపించాడు.
40 ఏళ్లుగా సినిమా రంగంలో రాణిస్తున్న అర్జున్ సర్జా ఆస్తుల విలువ 80 కోట్లు. అర్జున్ సినిమాకి ₹1,00,00,000 పారితోషికం తీసుకుంటాడు. BMW i8, ఆడి కార్, ఇలా ఎన్నో రకాల కార్లు ఆయన దగ్గర ఉన్నాయి. ఆంజనేయుడికి అమితమైన భక్తుడైన అర్జున్ చెన్నైలో ఓ ఆలయాన్ని కూడా నిర్మించారు. టాలీవుడ్లో యాక్షన్ కింగ్గా మంచి పేరు తెచ్చుకున్నారు అర్జున్. ఆయన చేసిన ఎన్నో సినిమాలు ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించాయి. అయితే అర్జున్ సర్జా నటుడిగానే కాదు, దర్శకుడిగా, నిర్మాతగాను తన అదృష్టం పరీక్షించుకున్నారు. ఇక రీసెంట్గా అతనికి హీరో విశ్వక్సేన్ మధ్య ఏర్పడిన వివాదం హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే. అర్జున్ సర్జా స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఒక తెలుగు సినిమాలో విశ్వక్సేన్ హీరోగా ఎంపికయ్యారు. అదే సినిమాలో అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ని హీరోయిన్గా ఎంపిక చేశారు. ఈ సినిమా నుంచి విశ్వక్సేన్ తప్పుకుంటున్నారు అనే ప్రచారం మొదలైంది. ఆ తర్వాత ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన అర్జున్ విశ్వక్సేన్ తప్పుకోవటం ఏమిటి, నేనే అతనితో సినిమా చేయటం లేదని ప్రకటించారు. అనంతరం విశ్వక్ కూడా దీనిపై క్లారిటీ ఇచ్చారు. సుదీర్ఘమైన కెరీర్ కలిగిన అర్జున్కు కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో మార్కెట్ ఉంది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన అర్జున్ ఆస్తుల వివరాలు తెలిస్తే మైండ్ బ్లాక్ కావాల్సిందే. ఒక అంచనా ప్రకారం అర్జున్ మొత్తం ఆస్తుల విలువ 400 కోట్లకు పైమాటే. అర్జున్ ఇప్పటికీ కూడా సినిమాకు 3 నుండి 4 కోట్లు తీసుకుంటున్నారు. ఆయనకు దాదాపు 7 కోట్ల విలువ చేసే 5 లగ్జరీ కార్లు ఉన్నాయట. అర్జున్ నివసిస్తున్న ఇంటి ధర 15 కోట్ల వరకు ఉంటుందట. స్థిర, చర ఆస్తులు కలిపితే 400 కోట్లకు పైగా విలువ ఉంటుందట. బాగానే సంపాదించాడుగా. చైల్డ్ ఆర్టిస్ట్గా కెరీర్ మొదలుపెట్టిన అర్జున్ అనేక బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించారు. 3 భాషల్లో సక్సెస్ అయిన హీరోగా ఆయన పేరు తెచ్చుకున్నారు. ఈ మధ్య అర్జున్ విలన్ రోల్స్ కూడా చేస్తున్నారు. తెలుగులో లైవ్ మూవీలో అర్జున్ విలన్గా చేశారు. అర్జున్కి వివిధ దేశాల్లో వ్యాపారాల్లో కూడా భాగాలు ఉన్నట్టు సమాచారం. అంతేకాకుండా తన భార్య తరపున ఆస్తి కూడా అర్జున్కు బాగా కలిసి వచ్చిందంటూ చెప్పుకొస్తున్నారు. అర్జున్ హనుమంతునికి వీరభక్తుడు. ఎలాంటి సందర్భంలోనైనా సరే హనుమంతునికి ఎక్కువగా విరాళాలు ఇస్తూ ఉంటారు.